ఇక్కడ మనం చూస్తాము, వీరు యేసు ప్రభుని లేపారంట. అంటే ఈ మాట జరుగుతున్న ముందు ఏం చేసి ఉంటారు? మోస్ట్ స్కిల్డ్ ఫిషర్మెన్, బాగా అన్న తెలిసిన వారు. నీరు వచ్చేస్తుంది, దేవుడు నాకు తెలియజేస్తుంది, ఆ దోణిలోకి నీరు వచ్చింది, తుఫాన్ ఉంది, దోణిలోకి నీరు వచ్చింది. ఏం చేస్తున్నారు? ఈరోజు చాలామంది మనలో చేసిన వారే చేసి ఉంటారు, చేసే పనే చేసి ఉంటారు. ఏం తెలుసా? దోణిలో ఉన్న నీరు తీసి బయటికి వేస్తాం, దోణిలో ఉన్న నీరు తీసి బయటికి వేస్తాం, దోణిలో ఉన్న నీటి తీసి బయటికి వేస్తాం. ఎంతసేపు వేస్తావు? ఎంతకాలం వేస్తావు? ఎంత శక్తిని వాడతావు? హౌ మచ్ విల్ యూ ఫైట్ టు టేక్ ద వాటర్ అవుట్? ఎంత? చాలామంది ఈ నీరు తీసి బయటికి తుఫాన్ ఉన్నంతసేపు దోణిలోకి నీళ్ళు వస్తూనే ఉంటుంది, ఆగుతుందా? దేవుడు అంటున్నాడు, తుఫాన్ని గద్దించుకున్న నీళ్ళు తీసి బయటికి వేస్తాం బట్టి ఏ లాభం లేదు. చాలామంది కుటుంబాల్లో కూడా అసలు సాతాన్ని గద్దించరా అంటే వారు వచ్చి నీరు తీసి బయటకు వేసుకుంటా ఉన్నారు. ఇది అవుతుందా? ఇది జరుగుతుందా? ఇది చేద్దామా? ఇది వర్కౌట్ చేద్దామా? ఇది చేద్దామా? అవ్వదు, ఎప్పుడు కావదు. ఎందుకంటే సమస్యలు వస్తూనే ఉన్నాయి, గాలి వస్తూనే ఉంది, నీరు పడుతూనే ఉంది. వారు యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభుని లేపుతున్నారు. లేపుతూ ఏమంటున్నారు తెలుసా? మాస్టర్ we are perishing. చదవండి. ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపిరి. నశించిపోతున్నాము. ఈరోజు మీరు ఎవరైనా నశించిపోతున్నారు అనుకుంటున్నారా? యేసు ప్రభుని పెట్టుకుని ఎవరైనా నశించిపోతారా అండి? యేసు ప్రభు ఉన్న దోణిలో నాశనం వస్తుందా అండి? యేసు ప్రభు ఉన్న దోణిలోకి అపవాది అధికారాన్ని చూపించగలడా అండి? చూడండి, వారేమో నశించిపోతున్నాము అని జాలరులు. ద స్కిల్ఫుల్ మ్యాన్, రిమెంబర్ యువర్ స్కిల్ ఇస్ నాట్ ఎనఫ్ టు లీడ్ యువర్ లైఫ్. ఎంతమంది వారి స్కిల్ని, నైపుణ్యతను పెట్టుకుని వారి జీవితాన్ని ముందు కొనసాగిద్దాం అనుకుంటున్నారు. కుదరదు. ఇట్ డజంట్ మ్యాటర్. మీరు 10 మందికి సలహాలు వచ్చేమో కానీ మీ కుటుంబం, మీ జీవితం వచ్చేటప్పటికి మీకు కుదరదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. Your skill is never going to be sufficient for you to lead your life. You need the grace and the anointing of Jesus Christ. అది మాత్రమే, ఆయన కృప, ఆయన అభిషేకమే మీరు ముందుకు వెళ్తానికి మీకు సహాయం ఇచ్చేది. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ వీరు వచ్చి మేము నశించిపోతున్నాం అన్నారు. యేసయ్య వచ్చి సమాధానంగా హాయిగా పడుకున్నాడు. ఏదో మామూలు దోణి ఊగిందంటే, ఆయన లేపారంటే, ఆయన లెగలేదంటే, లేకపోతే ఆ కలవరానికి లెగలేదంటే అర్థం ఉంది. తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, ఆ వాడ ఊగుతుంది, నీరు లాటుకొచ్చింది, ఆయన పడుకుని ఉన్నాడంట. అంటే నిజంగానే పడుకుని ఉన్నాడంటారా? ఐ ఫీల్ హీస్ అట్ రెస్ట్. ఆర్ యూ అట్ రెస్ట్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూఆర్ ఇన్ ద స్టార్మ్? తుఫానులు మీ జీవితంలో ఉన్నాయి. తుఫాను పరిస్థితుల్లో మీరు వెళ్ళేటప్పుడు, లేకపోతే తుఫానులు మీరు ఎదుర్కొంటేటప్పుడు నిశ్చలం, సమాధానముతో ఉన్నారా? ఉండగలరా? అసలు యేసుప్రభు ఎందుకు అంత క్వైట్గా ఉన్నాడు? ఆయన అంత అలలు వస్తూ ఉంటే, అంత గాలి కొడతా ఉంటే ఆయన అసలు లెగలేదు. వీరేమేమో మేము నాశనం అయిపోతున్నాం, మేము నశించిపోతున్నాం. ఆయన లేడా? అంటే ఆయన మాత్రం బతికిపోతాడు, మిమ్మల్ని అందరూ నాశనం చేస్తాడనా? నో, నాట్ ఎట్ ఆల్. అవిశ్వాసం బట్టే భయం చచ్చిపోతానండి. ఈరోజు చాలామందికి అవిశ్వాసం బట్టే నా పని అయిపోయింది, ఇక నేను బ్రతకలేను, ఇంకా నేను చేయలేను, ఈ వివాహం అయిపోయింది, ఈ ఉద్యోగం అయిపోయింది, ఈ వ్యాపారం అయిపోయింది, ఈ చదువులు అయిపోయింది, కుదరతలేదు, నాకు రాదు అన్న మాట వస్తే అవిశ్వాసం అని జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుని సంబంధులు కాదనేది జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డ విశ్వాసం పైన, దేవుని పైన విశ్వాసం ఉంచిన వారు, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి, నాకు కృపనిచ్చే దేవుని బట్టి, నన్ను నడిపించే దేవుని బట్టి, నాకు సాధ్యము, నేను చేస్తాను, నేను చేరతాను అన్న మాటలు ఉండాలి. బట్ టుడే లాట్ ఆఫ్ ఫియర్. నేను చేయలేను, నాకు రాదు, నాకు కుదరదు. ఇక్కడ చూస్తే యేసుప్రభు నిశ్చయంగా ఉన్నారంట. హీస్ రెస్టింగ్. ఏంటి ఆయన ధైర్యం? దేవుడు అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. అనేక సార్లు కీర్తనకారుడు చెప్తాడు, నేను అంధకార లోయలు సంచరించినను ఏ అపాయం నా దగ్గరకు రాదు, నాకు భయం లేదయ్యా, ఎందుకంటే నీ దుడ్డుకర్ర, నీ దండం నా తోడు ఉన్నాయి. యు ఆర్ విత్ మీ.
యువర్ రాడ్ అండ్ యువర్ స్టాఫ్ ది కంఫర్ట్ మీ. ఇంకా మనం చూస్తూ ఉంటే వాక్యం అనేక సార్లు తెలియజేయబడుతుంది, నువ్వు నన్ను యూ విల్ గివ్ మీ రెస్ట్. నిర్గమకాండంలో ఉంటుంది, దేవుడు అంటాడు, నేను నీ తోడు ఉంటాను, నేను ముందుకు వెళ్తాను, నేను నీకు రెస్ట్ని ఇస్తా. మీ జీవితంలో ఒక మాట అడుగుతున్నానండి, మీ జీవితంలో రెస్ట్ ఉందా? మీరు పడుకుంటున్నారా అని నేను అడుగుతలే, మీరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతలే. మీరు 10 గంటల సేపు పడుకోవచ్చు, 16 గంటల సేపు పడుకోవచ్చు, కానీ లేచేటప్పుడు నెమ్మది ఉందా? సమాధానం ఉందా? ధైర్యం ఉందా? భీతి లేకుండా ఉందా? భయం లేకుండా ఉందా? చింత లేకుండా ఉందా? దిగులు లేకుండా ఉందా? దెన్ యు ఆర్ నాట్ ఎట్ రెస్ట్. ఎంతకాలమైంది ప్రశాంతంగా పడుకునే అర్ధరాత్రులు కలవరపడి లేకుండా? ఎంతకాలమైంది సమాధానంతో ఏ చెడు కలలు రాకుండా పడుకుని? ఎంతకాలమైంది దేవుని స్తుతిస్తూ లేచి? హౌ లాంగ్ ఇట్స్ బీన్? యువర్ రెస్ట్లెస్. రెస్ట్ లేదు. యాంగ్జైటీ, ఏమైపోతుందా, ఏం జరిగిపోతుందా. అయితే ఒక మాట చెప్పనవండి, మీకు ఎవరికన్నా నాకు ఏం భయం లేదండి, శుభ్రంగా పడుకుంటున్నానండి అనేవారు ఉంటే నేను 100% రాసిస్తా, మీ జీవితంలో ఏది సాధించేవారు కాదనమాట, ఏ గురి లేదనమాట, ఎక్కడికి పోరాడటానికి వెళ్ళేవారు కాదనమాట. ఉన్న స్థలంలోని ఇదే చాలు, ఇదే ఉంది, ఇదంతే రోబోటిక్ లైఫ్. 9 to 5 జాబ్. Do sleep up, do sleep up, do sleep up. రోబోట్ లైఫ్ అంతేనమాట. నేను చెప్పే మాటలు జీవితంలో పోరాడటానికి ముందుకెళ్తున్నారు చూడండి. గమ్యం చేరాలని, ఏదైనా సాధించాలి, ఏదైనా గొప్పగా చేయాలి, ఏదైనా ఫలించాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆశపడుతున్నారు చూడండి, వారికి సంబంధించింది. పోరాటాలు వచ్చేది వారికే. పోరాటాలు లేని జీవితం కోరారు అనుకో, డెడ్ లైఫ్, అన్పర్పస్ఫుల్ లైఫ్. నో, గాడ్ వాంట్స్ యూ టు ఫ్లరిష్. ఫలించే జీవితం కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. ఫలిస్తామంటే ఏంటి? ప్రారంభం ఇంత స్థలం ఉండొచ్చు, ఫలిస్తామంటే ఎదుగుతా వెళ్తుంది, అధికం సంపాదించుకుంటూ వెళ్తుంది. ఆవగింజ విశ్వాసం అనేటప్పుడు మనం అనుకుంటాం, ఆవగింజ ఇంతే కదా, అది నాటండి ఇంతే, కానీ అది ఫలించినప్పుడు ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా? ఎంత స్థలం తీసుకుంటుంది తెలుసా? ఎంత లోతుగా దాని వేరులు వెళ్తాయి తెలుసా? ఎంతగా దాని బ్రాంచెస్ వెళ్తాయి తెలుసా? ఎంత గంభీరంగా పెద్దగా వస్తాయి తెలుసా? ప్రారంభం చిన్నదే. అందుకని దేవుడు నాకు తెలియజేస్తుంది, డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. చిన్న ప్రారంభాలని నిర్లక్ష్య చేయొద్దు. చూస్తానికి చిన్నదే, కానీ నీకు ఇంత విశ్వాసం ఉంటే చాలంటున్నాడు దేవుడు. ఇఫ్ యూ హ్యావ్ ట్రూ సబ్స్టెన్స్, ట్రూ ఫెయిత్, యాజ్ స్మాల్ యాజ్ మస్టర్డ్ సీడ్. అందుకని దేవుడు ఇక్కడ లేచినప్పుడు యేసు ప్రభుని లేపారు. లేపిన వెంటనే ఏం జరుగుతుంది చూడండి. యేసు ప్రభు లేచిన వెంటనే ఎవరితో ఏం మాట్లాడలే, నేరుగా వెళ్ళాడు. ఆయన గాలిని గద్దించాడంట. గాలిని, నీటి పొంగు అనేటప్పుడు ఏంటి? గాలి ద్వారా రేపబడుతున్న నీరు, ఒట్టి నీరు కాదు, నీటి పొంగులో ఆవా. ఈరోజు మీ జీవితంలో ఇందాక ప్రారంభంలో చెప్పాను చూడండి, సమస్యలు, పోరాటాలు, కష్టాలు ఎదుర్కొంటున్నారంటే దేవుడు మీ తోడు ఉంటే చాలదు. దేవుడు అనేది ఏంటి తెలుసా? నువ్వు గద్దించాలి. నేను నీ తోడు అన్నానంటే నీకు ధైర్యం ఉంటుంది. నేను నీ తోడు అన్నానంటే యూ హ్యావ్ ద రైట్ టు డిక్లేర్ మై వర్డ్. నేను నా అధికారాన్ని నీకు ఇచ్చాను. ఈరోజు చాలామంది నీటితో పోరాడుతున్నాం. దేవుడు అన్నాడు, కాదు, మొదట గాలిని గద్దించు. గాలి ఆగితే నీరు ఆగినట్టే, గాలి ఆగితే ఆ మనిషి ఆగినట్టే. ఆ దురాత్మను గద్దించావు, ఆ మనిషి మంచిగా అయినట్టే. నువ్వు మనుషులతో పోరాడుతున్నావు, పోరాడేది మనుషులతో కాదు, కనబడని శత్రువుని. ఫైట్ విత్ ద అన్సీన్ రెలమ్, స్పిరిచువల్ రెలమ్. అందుకని ప్రార్థన చేసేటప్పుడు తలుపు వేసుకొని ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి, ఒంటరిగా ప్రార్థన చేయండి, సర్వాంగ కవచాన్ని ధరించుకుని పోరాడండి. ప్రార్థన, పోరాడాలి, కానీ సర్వాంగ కవచం ఉండాలి. బ్యాటిల్, గెట్ రెడీ ఫర్ అ ఫైట్. యు నీడ్ టు ఫైట్. ఎంతకాలమైంది పోరాడి? ఎంతకాలమైంది అపవాదిని ఎదిరించి? ఎప్పుడు చివరికి అపవాదిని ఎదిరించారు? అందరికి ఇంకోళ్ళ కొరకు ప్రార్థన చేయాలంటే చేస్తారు, కానీ మీ కొరకు ప్రార్థన చేసుకున్నారా? ఎవరి కొరకో ఏదో చేయాలని ప్రార్థన చేశారు, కానీ మీ కొరకు మీరు ప్రార్థన చేసుకుని ఎన్నాళ్ళైంది? ఎంతగా అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నాడో మీ తుఫాన్ని చూసి, ఏ గాలి ఆగో చెప్పగలుగుతున్నారా? యు నీడ్ టు హ్యావ్ ఫెయిత్ టు డిక్లేర్ ఇట్. అందుకని యేసు ప్రభు మొదటగా గాలి నీరు గద్దించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు తర్వాత? శిష్యుల వైపు చేసి, అవిశ్వాసులారా, అన్ఫెయిత్ఫుల్ పీపుల్, కొంచెం కూడా అవిశ్వాసం లేదా మీకు?
నేను మీ తోడున్నానంటే మీకు ధైర్యం ఉండాలయ్యా. నేను చూడు, నేను మీతోనే ఉన్నాను, కానీ నాకు ఏం భయం లేదు, నేను హాయిగా నిద్రపోతున్నా. కారణం ఏంటి? నా పరమ తండ్రి ఒప్పుకోడు. నేను ఆ తండ్రి చిత్తాన్ని చేస్తాను వచ్చాను, ఆ తండ్రి ఉద్దేశం ప్రకారం వెళ్తున్నాను పయనం. నన్ను గాలి ముడతదా, సముద్రం ముంచుతుందా? నో వే. కాబట్టి నాకు ధైర్యం. ఈరోజు మీకు ఆ ధైర్యం ఉందా అండి? నేను దేవుని బిడ్డని, నేను దేవుని కొరకు జీవిస్తున్నా, నేను దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుని చిత్తంలో నేను ఉన్నాను అనే షూరిటీ మీకు ఉందా? ఉంటే భయపడాల్సిన అవసరమే లేదండి, అవసరమే లేదు. తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు వస్తానికి కారణం ఏంటంటే మీరు విలువైన వారు, మీరు వెళ్ళేది ఎక్కడో ఫలిస్తానికి వెళ్తాను లేదు, గొప్ప కార్యము, గొప్ప ఉద్దేశం దేవుడు మీ జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టి తుఫాన్లు వస్తున్నాయి. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, తుఫాన్లు వచ్చేటప్పుడు దేవుడు అంటున్నాడు వాటిని గద్దించు. యేసు ప్రభు ఒకే మాట అండి, ఆయన గద్దించేను అన్నదప్పుడు ఆయన హీ నెవర్ విస్పర్డ్. ఈరోజు ప్రార్థన చేయండి, అపవాదిని ఎదిరించండి అంటే, పో యేసునామములో, పోతావా యేసునామములో, పోవాలి యేసునామములో, ఆగిపోవచ్చు కదా. నో. చాలా ప్రార్థన. యేసు ప్రభు అక్కడ లేచి అంటలే, ఏమన్నాడు? ఆగో. గద్దించాడంటే ఏంటి? కొన్నిసార్లు గద్దింపు అనేది అరుస్తాం కూడా కాదు. ఇట్స్ నాట్ జస్ట్ షౌటింగ్, ఇట్ ఈస్ యూ గెట్టింగ్ దట్ అథారిటీ. ఊరుకో. పిల్లల్ని చూడండి, కొన్నిసార్లు గద్దించాడు అంటారు, అంటే పెద్ద అందరికి కనబడాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఆ టోన్, దట్ అథారిటీ, టేకింగ్ అథారిటీ, నేను చెప్తే నువ్వు వినాలి, లేకపోతే నీ పని అయిపోయింది. ఈరోజు మీ జీవితంలో అపవాదిని ఎదిరిస్తున్నారా? గాలిని గద్దిస్తున్నారా? విశ్వాసం ఉందా? దానికి స్పెషల్ క్వాలిఫికేషన్ ఏం అక్కర్లే. యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరికి ఆయన నామంలో అధికారం అనుగ్రహించబడింది. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మరి గద్దించండి, నమ్మిన వారు గద్దించండి. గద్దించినప్పుడు వాడు పారిపోకపోతే చూడండి. యేసు ప్రభు ఒక్క మాట గద్దిస్తే ఎవ్రీథింగ్ సీస్డ్. ఈరోజు కనబడిన శత్రువు మిమ్మల్ని ఎంతగానో ఎదురిస్తున్నాడేమో కానీ మీరు గద్దించాలి. కానీ అదే సమయంలో దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, అక్కడ నుండి యేసు ప్రభు గద్దించిన వెంటనే వారికి అర్థం కాలే, శిష్యులకు అర్థం కాలే, ఏందయ్యా ఈ మనిషి, ఏంటయ్యా ఈయన మాట్లాడితే సృష్టి వింటుంది. ఈరోజు యేసు నామములో తెలియజేస్తున్నాడు, వెన్ యూ స్పీక్ అవుట్ విత్ ఫెయిత్, మీ చుట్టూ ఉన్న వారు కూడా దే విల్ గెట్ అమేజ్డ్. ఏంటి ఈ మనిషి, ఏంటి ఆ విశ్వాసం, ఏంటి ఆ ధైర్యం. యు ఆర్ ఆల్వేస్ టార్గెటింగ్ ద పర్సన్, బట్ దెర్ ఇస్ అ విండ్ బిహైండ్ ఇట్. ఈరోజు దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు మరలా. మనం చూస్తున్నామండి, మన జీవితంలో అనేక మందికి మనకున్న సమస్యలు, మన ఫినాన్షియల్ క్రైసిస్, మన మెటీరియల్ క్రైసిస్, మన ఉద్యోగ క్రైసిస్, మన ఇవన్నీ ఏంటంటే పైకి రెచ్చిపోయే నీరు అంతే, నీటికి ఏం శక్తి లేదు, దాని వెనకాల గాలి. ఈరోజు దేవుడు అంటాడు గద్దించు అవి అణిచివేయబడుతుంది. యేసు ప్రభు అండి, ఆయన చేరవలసిన గమ్యానికి చేరాడా లేదా? ఆయన ఒక ఉద్దేశంతో మనం అటువైపుకి వెళ్దాము. దోణి ఎక్కారు, వారు వెళ్తున్నారు, శిష్యులు ఉన్నారు, వారు దోణి మధ్యలో, దారి మధ్యలో పెద్ద తుఫాను. శిష్యులు అన్నారు, మన పని ఇంతటితో అయిపోయింది, మన జీవితం ఇంతటితో అయిపోయింది, మేము నశించిపోతున్నామన్నారు. యేసు ప్రభు లేచి ఒక్క మాటతో అపవాదిని గద్దించాడు. బైబిల్లో ఈ మాట చెప్పబడుతుందండి, దేవునికి సమర్పించుకోండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి గట్టి చెప్పండి పారిపోతాడా? పారిపోవాల్సిందే. దర్ ఇస్ నో ఆప్షన్. మీరు విశ్వాసంతో దేవుని చేతుల్లోకి సమర్పించుకున్న రోజున, అంటే దేవుడు మీ తోడు ఉన్న రోజున, దేవుని కార్యము, దేవుని అధికారం మీకు అనుగ్రహించబడిన రోజున, హీ హ్యాస్ టు ఫ్లీ. ఎందుకంటే దేవుడు నాకు తెలియజేస్తుంది, పారిపోను అన్నదప్పుడు ఆ గ్రీక్ మాట చూస్తే ఫ్లీ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఎలా చెప్తాం, ఒక దాముని చూసి మీ దగ్గరకు ఉంది స్వక్ అన్న వెంటనే ఏమవుతుంది, అది కనబడుతుంది. మళ్ళీ కొన్నిసార్లు కొన్ని ఏకలు వస్తాయిలే, అలాగ మళ్ళీ వచ్చేదాకా ఏం చేస్తారు, పాట్
దేవుడు అంటాడు, నీకు ఆ శక్తి ఉంది, నీకు ఆ శక్తి ఉంది. మీరు దేవుడి చేతుల్లోకి సమర్పించుకోకుండా అపవాదిని గద్దించకండి, వాడు మీ మీద రెచ్చిపోతాడు. జాగ్రత్త. ఈరోజు చాలామంది వారి జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకోకుండా ఓ సతానా పో అంటే ఎక్కడ పోనా నీళ్ళు కూడా వస్తాను అంటాడు. జాగ్రత్త. సబ్మిట్ అంటు గాడ్ అండ్ దెన్ రెసిస్ట్ ద డెవిల్. కానీ దేవుడు అక్కడ చూస్తామండి, ఆ 26వ వచనంలో చూస్తే వారందరూ దే హ్యావ్ అరైవ్డ్ అని ఉంటుంది. అంటే సముద్రము మధ్యలో నుండి వారు చేరవలసిన గమ్యానికి అందరూ చేరారంట. కొందరు కాదు, యేసు ప్రభు మాత్రమే కాదు, ఎవ్రీబడి హూ స్టార్టెడ్ రీచ్డ్. ఈరోజు యేసు నామములో తెలియజేస్తున్నాను, దేవుడు ఇది ప్రకటించమని చెప్తున్నారు. మీ జీవితంలో మీ కుటుంబ జీవితము, మీరు ప్రారంభించిన వ్యాపారము, మీరు చేస్తున్న ఉద్యోగము, మీరు చేస్తున్న పనులు, మీరు చేస్తున్నది దేవుని కొరకు ఏదైనా సరే, మీరు ప్రారంభించింది నజరేయుడైన యేసు నామములో దేవుడు మీకు ఇచ్చిన వారందరితో మీరు ముగించునుగాక. మీ గమ్యం చేరాలండి. బిగినింగ్ ఇస్ నాట్ ద గ్రేట్, ఫినిషింగ్ ఇస్ ద గ్రేట్.